విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని సినిమాగా తీయాలని అనుకోవటమే గొప్ప విషయం. బాలయ్య బాబు ఎన్టీఆర్ గా కనిపిస్తాను అని ప్రకటించారు. సూపర్. పోతే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ అవకాశం ఉంది అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి దిన్న కామెంట్. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా రావాల్సిన అవసరం గట్టిగా ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఓ చరిత్ర. తెలుగువాడైన ప్రతి ఒక్కడు, తెలుగువాడిగా పుట్టే ప్రతి ఒక్కడు ఆ మహనీయుని చరిత్రను తెలుసుకోవాలి. ఆ స్ఫూర్తిని నరాల్లో ఇనుమడింపు చేసుకోవాలి. ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి. అప్పటి వరకు సౌత్ ఇండియన్స్ అందరినీ మద్రాసీలుగానే చూసేవాళ్ళు. ఇంకా పూర్తిగా సమసిపోలేదు ఆ గోల. కానీ వీళ్ళెవలరా తెలుగోళ్ళు అని అందరూ ఓసారి మన వైపు చూసేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఊరకనే ఆయన మహానుభావుడైపోలేదు. క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావం, ఇలా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఒక మహాశక్తిగా వెతకడం వెనక ఆయన ప్రభంజనం గురించి ఒకప్పటి వాళ్ళకి బాగా తెలుసు, ఇప్పటి వాళ్ళకి అంతగా తెలియదు. ఆ గ్యాప్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. బాలయ్య చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. తొందరలోనే ఎన్టీఆర్ బయోపిక్ కార్యరూపం దాల్చాలి. మంచి సినిమాగా మనందరి ముందరికి రావాలని కోరుకుందాం. బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషిస్తాను అని ప్రకటించారు. ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. బ్రహ్మాండం. కానీ ఈ వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తోడవుతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే బయోపిక్ అంటే ఒక మనిషి జీవన గమనం. అందులో ఎన్నో స్టేజెస్ ఉంటాయి. చిన్నపిల్లాడు, యుక్త వయసులో ఉన్న కుర్రోడు, నడి వయసులోకి వచ్చిన వ్యక్తి, పరిణితి సాధించిన వ్యక్తి, ఇన్ని దశలుంటాయి. నా పర్సనల్ అభిప్రాయం అయితే టీనేజ్ కుర్రోడుగా మోక్షజ్ఞ కనిపిస్తే బాగుంటది అనిపిస్తుంది. ఆ తర్వాత పర్ఫెక్ట్ కుర్రోడుగా ఎదిగి సినిమాల్లోకి వచ్చి రాణించిన హీరోగా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎప్పటి వరకు అంటే ఎన్టీఆర్ అడవి రాముడి సినిమాతో పవర్ఫుల్ మాస్ హీరోగా కంప్లీట్ టర్న్ తీసుకున్నారు. అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఏజ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోద్ది. ఆల్రెడీ యాక్టింగ్ కి సంబంధించి వేరియేషన్ చూపెట్టడం కోసం మహా తపన పడుతున్నాడు మనిషి. ఇక తాతగారి సినిమా అంటే బ్లడ్ పెట్టేయడు. ఆ అడవి రాముడు సినిమా పొజిషన్ నుంచి బాలయ్య హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడి నుంచి ఆయన స్టార్డమ్, ఆ పైన ఆయన సీఎం గా ఎదిగిన విధానం, చివరి వరకు బాలయ్య హ్యాండిల్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. మరి నటసింహ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరు ఊహించలేరు. ఏదేమైనా గానీ ఓ మెమరబుల్ సినిమాగానే ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.